ఇక్కడ పని దొరుకుతుందంట పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజుకి 800 అయితే ఇస్తారంట. ఇదిగోండి షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇల్లు అంట మన్నత్తో. 2008లో ఏంటంటే అన్ఫార్చునేట్గా మనకి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఇది మనిషి బోన్ అంట, అంటే మనిషి ఎముక. దీన్ని మన డ్రమ్ వాయించేదానికి ఉపయోగిస్తారంట. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు ల్యాండ్ ఆఫ్ డ్రీమ్స్ ది ముంబై. ఆ ల్యాండ్ ఆఫ్ డ్రీమ్స్ ఎందుకన్నానంటే ఈ ముంబై సిటీ అనేది చాలా మంది డ్రీమ్స్ ని అయితే నిజం చేసింది, ఇన్ బోత్ పాజిటివ్ వే అండ్ నెగిటివ్ వే అనమాట. రోజు మార్నింగ్ టైం వచ్చి 7:30 అయితే అవుతుంది. ముంబై దర్శన్ అయితే చేయబోతున్నాము. ఈ రోజు మొత్తం ముంబై సిటీని అంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ముంబై దర్శన్ అని ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో అయితే నేను టికెట్ బుక్ చేసుకున్నా. 350 రూపాయలు పడింది ఏసీ. ఇది మనం మార్నింగ్ నుంచి సాయంత్రం ఈవినింగ్ వరకు అయితే మనకి ముంబైలో ఉండే ప్లేసెస్ అన్ని వీళ్ళైతే ఏసీ బస్సులో తిప్పి చూపిస్తారు. మీకైతే ఈరోజు మొత్తం ముంబై అంతా చూపిస్తారండి. బస్సు వాళ్ళు ఇచ్చిన లొకేషన్కి అయితే వచ్చి నిలబడుకున్నాం. 7:40 అయింది టైము. వాళ్ళకి ఫోన్ చేస్తే వస్తుంది అన్నారు. शूटिंग ले यूट्यूब के लिए 20 तो 20 ही इस ऊपर नहीं आएगा. इधर हाँ 20 हाँ 20 आ जाएगा 20 आ जाएगा, लेकिन 20 ऊपर नहीं आएगा. मैं क्यों पूछना तो वो मेरे को ऑडियंस को बोलने के लिए. अच्छा इसलिए पूछ रहे थे. वो कुछ होता ना आदमी, वो रिक्वायरमेंट होता है ना, वो आते हाँ बोलने के लिए. हाँ वो बोलने के लिए ऐसा पूछा. इसीलिए पूछा. हम तो कोई काहे नहीं बोलते. ये मेरा काम है. ఇదిగోండి ఇక్కడ బిస్లరీ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చినప్పుడు ఇక్కడైతే చాలామంది నిలబడి కూర్చో ఉంటారు, ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటారు దేనికోసం అని. నేనైతే అడిగిన ఎందుకని అంటే ఇది యాక్చువల్గా ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ వస్తే ఇక్కడ పని దొరుకుతుందంట పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. రోజుకి 800 అయితే ఇస్తారంట, రోజు ఉంటుందంట. మనం ఇక్కడ నిలబడుకొని ఉంటే వాళ్ళకి అవసరమైన వాళ్ళని తీసుకుంటారంట. రోజుకి మనీ ఏమైనా ఖచ్చితంగా ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు, ఎటువంటి ఇదేం లేదైతే మా భయ్యా చెప్తున్నాడు. అక్క నామ్ క్యా భయ్యా? హరీంద్ర పాండే. ఇదిగోండి ఇతను హరీంద్ర పాండే అంట. ఇతనైతే చెప్తున్నాడు ఇక్కడ అతను కూడా పని కోసం వచ్చి నిలబడుకో ఉన్నాడు. ఇక్కడికి వచ్చి పొద్దున్నే వచ్చి నిలబడితే మనకి ఏదో పని దొరుకుతుంది. రోజుకైతే మనకి ఒక 800 దాకా ఇస్తారు అని చెప్తున్నాడు. అంటే బాటిల్స్ లోడింగ్ అన్లోడింగ్ ఉంటుందంట లోపల. మళ్ళీ అది మధ్యాహ్నానికి అయితే మధ్యాహ్నం పంపించేస్తారంట, లేదా సాయంత్రం అయితే సాయంత్రం పంపించేస్తారు. ఈ లొకేషను నేను బిస్లరీ వాటర్ కంపెనీ లొకేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. శాలరీ లాగా కాదు, మంత్లీ లాగా కాదు, ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చేస్తారంట 800 రోజుకి. అదిగోండి ఇప్పుడు ఆయన అయితే ఎక్కిపోతున్నాడు కదా. అట్లాగా బండ్లలో ఎక్కించుకొని పోతారు. ఇప్పుడు ఈ బిస్లరీ వెనకాల మనకి పోతున్నాయి కదా, వాటిల్లో అన్ని వాటర్ బాటిల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా పాయింట్ లొకేషన్కి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటారు, పలానా దగ్గర బాటిల్ డ్రాప్ చేయాలని. అలా డ్రాప్ చేసేకి ఇక్కడ నుంచి కూలోల్ని తీసుకుపోతారంట. సో ఇదిగోండి మనకైతే బ్యాక్ సీట్ అయితే దొరికింది. లాస్ట్ ఇంకా మందే స్టాప్, అందుకని అయితే మనకి బ్యాక్ సీట్ దొరికింది. ఇదిగోండి బస్సు అయితే ఇది ఈ విధంగా ఉంది. చిన్న బస్సే కానీ ఏసీ మాత్రం భలే ఉంది, సూపర్గా ఉంది. ఇదిగోండి ఇది మన బస్సు ముంబై సఫారీ 2x2. ఒక 10 నిమిషాలు ఇక్కడ ఆపుతాము, ఎవరన్నా వాష్రూమ్ పోయే వాళ్ళు పోయేసి రండి అన్నారు. ఎందుకంటే ఇది మార్నింగ్ 6 నుంచి పికప్ చేసుకుంటూ వస్తూ ఉంది. అందుకని ఒక పోహా అయితే తీసుకున్నా. ఇది కూడా పోహా అటుకులతో చేస్తారు విత్ చట్నీ, భలే ఉంది. ఇదిగోండి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ అంట. ఇది ముంబై మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ అంట. చూడండి ఎట్టుందో. మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఉండేది ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ అంటే. ఇదిగోండి
సో మనం ఇదిగోండి శివాజీ మ్యూజియంకి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి మనం బోటింగ్ పోయి బోటింగ్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ మ్యూజియంలోకి అయితే వెళ్తాము. మనకి బోటింగ్కిను ప్లస్ పాసెస్కి అన్నిటికీ టికెట్లకి 730 రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు. వాటిలో మనకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు కొన్ని అయితే మనకి అవసరం లేదనుకుంటే అవైతే మనం వద్దనుకుంటే వాళ్ళు అయితే ఆ డబ్బులను అయితే తగ్గించి మిగతాయి కట్టించుకుంటారు. మనం ప్రస్తుతానికి మన టూర్ గైడ్ అవుతాను. మనమైతే గేట్ వే ఆఫ్ ముంబైకి అయితే వచ్చినాం. ఇప్పుడే చాలా సినిమాలు అయితే చూసుంటారు ఈ లొకేషన్ని. మనకి ఇప్పుడు హైదరాబాద్ అనగానే మన సినిమా కెమెరాలు ఎత్తుకోపోయి చార్మినార్ దగ్గర ఏ విధంగా అయితే పెడతారో, ముంబై అనగానే దీని దగ్గర పెడతారు అనమాట కెమెరాలు ఎత్తుకొచ్చి. అంత ఫేమస్ ఇది. ఈ గేట్ వే ఆఫ్ ఇండియా ఫేసింగ్ వచ్చి మన అరేబియన్ సీకి అయితే ఉంటుంది. ఇది అరేబియన్ సీ. ఇప్పుడు చూడండి ఎంత పెద్దదా. ఇది అరేబియా సీ మొత్తము దానికి ఫేసింగ్ అనమాట. ఇది మనము బోటింగ్ అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడి నుంచే బోటింగ్ పోయి మళ్ళీ వద్దాం, బోటింగ్ చేసుకుని సముద్రం అట్టా తిరిగి వద్దాం. ఇదిగా ఇట్లాంటిది ఒక పాస్ అయితే ఇచ్చినారు మనకి. ఇదిగోండి ఈ బోట్లో అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఊరికే వీళ్ళు ఫార్మాలిటీకి అలా తీసుకుపోయి మనం తీసుకొచ్చేస్తారు. పెద్ద బోట్ రైడ్ ఏం కాదు ఇది. మొత్తానికైతే గందరగోళంగా ఉంది. స్టార్ట్ చేశారు బోట్ని అయితే. అందరినీ బోట్లోకి తీసేసినారు. కూర్చునే దానికి సందు లేదు. పైన ఖాళీగా ఉంది. పైన పంపిమంటే పంపించలేదు. ఇంట్లో డబ్బులు తీసేసుకొని మొత్తం ఓవర్ క్రౌడ్ చేసేసినారు. కొందరికైతే కూర్చునే దానికి కూడా సందు లేదు. పైన ఉంది, ఖాళీగా ఉంది. పైన సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కానీ వీళ్ళు ఎందుకైనా పైకి పంపించట్లే. వీళ్ళైతే గొడవ పెట్టుకుంటా ఉంటారు. మేనేజర్ని పిలవంటే డబ్బులు ఊరికే ఇచ్చినాం అది ఇదని. కొందరైతే బోట్ దిగేసినారు. ఇంకో బోట్లో వస్తాము మాకు సీట్లు లేవు అది ఇది అన్నారు. గొడవ పెట్టుకుని వాళ్ళు అయితే కొందరు దిగేసినారు. నేను ఉండి దీంట్లో ఉండిపోయినా మళ్ళీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, మళ్ళీ లేట్ అయిపోతుందేమోనని. వీళ్ళు ఏంటంటే ఇది ఇంతే ఇక్కడ బిజినెస్. సో ఈ బోట్ రైడ్కి మనకి 200 రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు. ఎలిఫెంట్ ఐలాండ్ ఒకటి ఉందంట. అది ఈరోజు సోమవారం బంద్ అంట. ఆ పక్క ఉందంట ఎలిఫెంట్ ఐలాండ్. మొత్తానికైతే సముద్రం నుంచి మళ్ళీ భూమి మీద పడ్డాం. సో ఇదిగోండి ఇది ఫేమస్ తాజ్మహల్ ప్యాలెస్. 2008లో ఏంటంటే అన్ఫార్చునేట్గా మనకి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. డేవిడ్ హ్యాడ్లీ అని ఇంతకుముందు అమెరికన్ పాకిస్తాన్ అతనంట. అతను ఈ హోటల్లో చాలాసార్లు స్టే చేసినాడంట. ఆ స్టే చేసి ఆ హోటల్లో మొత్తం మ్యాప్ అనేది పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఇస్తే వాళ్ళు వచ్చి దాన్ని అటాక్ చేసి మనకి ముంబై ఏంటంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనమాట. అంటే మ్యాక్సిమం ఫైనాన్షియల్ రిలేటెడ్ మొత్తము ఇక్కడ నుంచి వెల్త్ అనేది హెవీగా జనరేట్ అవుతుంది ముంబై సిటీ నుంచి. అందువల్ల వీళ్ళైతే పాకిస్తాన్ వాళ్ళు అయితే టెర్రరిస్టులు దీన్ని అయితే టార్గెట్గా చేసుకొని 2008లో టార్గెట్ చేసి దీన్ని అయితే అటాక్ చేయడం జరిగింది. అంటే ఈ సముద్రం ద్వారా వచ్చినారు పాకిస్తాన్ నుంచి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా చాలా అయితే జరిగింది. ఇది ఇక్కడేనే కాదు, ముంబైలో చాలా చోట్ల అయితే వాళ్ళు బ్లాస్ట్ అనేది ప్లాన్ చేసినారు. ఇది ఒకటి అనమాట టార్గెట్ చేసినారు దీని లోపలికి పోయి. మనమైతే ఛత్రపతి శివాజీ వస్తు మ్యూజియంకి అయితే వచ్చినాము. ఇక్కడ ఛత్రపతి శివాజీ ఉపయోగించిన వస్తువులు అయితే ఉన్నాయంట. గోపురం అయితే అలవలేదు, ఓన్లీ మొబైల్లోనే క్యాప్చర్ చేయాలి. ఇదిగోండి ఇది మ్యూజియం.
సౌత్ ఇండియా నుంచి తెచ్చిన పెయింటింగ్స్ అంటే ఇవన్నీ. ఇదిగోండి అప్పట్లో ఉపయోగించిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. వీటిలో నాకు ఒక్కటి స్ట్రైకింగ్ అనిపించింది. ఇదిగోండి, ఇది మనిషి బోన్ అంట, అంటే మనిషి ఎముక. దీన్ని మన డ్రమ్ వాయించేదానికి ఉపయోగిస్తారంట. అట్లయితే చూడండి ఎంత పొడుగు ఉందో. ఇంకోటి వచ్చి మెటల్ ఆర్మర్ అనమాట, సైనికుల్లో వేసుకునేటివి అప్పుడు. మనమైతే మ్యూజియం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి అయితే పోతున్నాము. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 12 అయితే అయింది టైం. ఇదిగోండి, ఇది ఎల్ఐసి హెడ్ ఆఫీస్ అంట. ఎంతమంది కళల్లో ఉన్నాయి. ఇదిగోండి, సో మనకి ఇక్కడ ముంబై వాంకడే స్టేడియం వస్తుంది, చూపిస్తా చూడండి. అదిగోండి ఆడ లైట్లు కనిపిస్తున్నాయి కదా, అదే అనమాట వాంకడే స్టేడియం. అదిగోండి వాంకడే, ఆ మధ్యలో ఉండే బిల్డింగ్ వెనకాల ఉంది, అది వాంకడే స్టేడియం. అదిగోండి మనం అయితే మెరీన్ డ్రైవ్కి అయితే వచ్చినాము. అదిగోండి హెడ్ లైట్ కనిపిస్తున్నాయి, అది వాంకడే స్టేడియం. సో ఇదిగోండి మెరీన్ డ్రైవ్ బీచ్, ఫేమస్ అనమాట ఇది. సో మనం ఇక్కడ ఏందో 4D మూవీ చూపిస్తారంట, మనం ఇచ్చిన టికెట్లోనే అది కూడా ప్రైజు. అందుకని అయితే మనం ఇప్పుడు 4D మూవీ చూసేదానికి పోతున్నాం ఇక్కడ నుంచి. 4D అడ్వెంచర్ మూవీ అంట, 250 రూపాయల టికెట్. ఇదిగోండి ఇది హాల్. మనకేందో ఒకటి గుడ్డోళ్ళు అద్దాలు ఇచ్చినారు, ఇవి పెట్టుకున్నాము. సో మనకి ఈ సీట్లు ఏంటంటే ఇవి సీట్లు కదిలేటట్టు ఉన్నాయి, మూవ్మెంట్ కూడా అవుతాయి. అంటే మనకి పిక్చర్ని బేస్ చేసుకొని ఇవి కూడా మూవ్ అవుతాయి అన్నమాట. సో మొత్తానికి అయితే 4D థియేటర్ బాగుంది. పిల్లోళ్ళు కానీ తీసుకొస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన దాంట్లో వీళ్ళు టికెట్లకి మనకు మామూలుగా డబ్బులు తీసుకుంటారు కదా, దాంట్లో మనం ఆప్షనల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లలతో కానీ వస్తే మ్యూజియం ఉంది కదా, దాని ఛార్జెస్ స్కిప్ చేసి దీని అయితే మనం 4D థియేటర్ని అయితే మనం ఈ టికెట్లు అయితే తీసుకోవచ్చు. సో ఇదిగోండి ముంబై కార్ నెక్లెస్ రోడ్. సో మనమైతే ఇప్పుడు ఇంకొక లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ముంబైలో స్కై స్క్రేపర్స్ అనేవి అంటే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక బిల్డింగ్ ఆకాశంలోకి చొచ్చుకుపోయి ఉంటే దాన్ని స్కై స్క్రేపర్స్ అంటారు. మామూలుగా మన ఏరియాలో అపార్ట్మెంట్లు అని చూస్తూ ఉంటాం కదా, అట్లాంటి అపార్ట్మెంట్ ఒక 100 ఫ్లోర్స్ 200 ఫ్లోర్స్ అట్లా ఉంటే ఎంత హైట్లో ఉంటుందో వాటిలన్నింటినీ స్కై స్క్రేపర్స్ అని అంటారు అనమాట. ఈ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనకి న్యూయార్క్ లో కూడా ఉంటుంది. అక్కడైతే ఇంకా 100s లో ఉంటాయి ఫ్లోర్స్ అనేటివి. దానికి గల రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీకు ఒక సర్కిల్ తీసుకుందాము, ఆ సర్కిల్లో మనము ఒక 100 పీపుల్స్ని ఫిట్ చేయగలము. అంటే బౌండరీ క్రాస్ చేయకోకుండా ఒక సర్కిల్లో ఒక 100 పీపుల్స్ని మనం ఫిట్ చేయగలము. ఆ 100 అనేది మనం ఎక్సీడ్ అవుతా పెంచుకుంటా పోతానే అనుకోండి, ఆ సర్కిల్ అనేది ఎక్కువ క్రౌడ్ అయిపోతుంది అనమాట, కంజెస్టెడ్ అయిపోతుంది. అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంకా వీళ్ళకి ఆ సర్కిల్లో బయటకు పోయేదానికి ఆప్షన్ లేనప్పుడు ఏదైనా 2 ఆప్షన్ ఉంటాయి. ఏదైనా కిందకన్నా గ్రౌండ్లో కన్నా వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే అప్పుగా ఆకాశంలో కన్నా వెళ్ళాల్సి వస్తుంది. ఆ 2 ఆప్షన్సే ఉంటాయి. సేమ్ అదేవిధంగా ముంబై అనేది ఒక ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఆపర్చునిటీస్ కూడా మనం క్రియేట్ చేసుకోగలం, అట్లాంటి ల్యాండ్ ఇది. అందువల్ల ఏమైందంటే మనకి ఈ ముంబైలోకి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నాయని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మన ఇండియా వైడ్ లేకపోతే మొత్తం వరల్డ్ వైడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేసేదానికి స్కోప్. అదేవిధంగా ఈ ముంబైలో కూడా కన్స్ట్రక్షన్ అనేది ఆటోమేటిక్గా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫీడ్ అయ్యే సిటీకి ఫీడ్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల అప్వర్డ్లో ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తారు కన్స్ట్రక్షన్స్ అనేటివి. సో ఆ విధంగా ముంబై సిటీలో
మనకి చూసుకుంటే ఎక్కువ స్కై స్క్రేపర్స్ ఉండేదానికి రీజన్ అదనమాట. 2:10 అయితే ఒక అవస్థ ఉంది. మనకి ఇప్పుడైతే లంచ్ బ్రేక్ ఇచ్చినారు. మనం ఒక హాఫ్ అన్ అవర్లో లంచ్ చేసుకొని మళ్ళీ బస్ దగ్గరికి రావాలంట. వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చినారు. గుజరాత్ నుంచి అంట. నామ్ బతాదో. జెనిల్ నామ జెనిల్ అంటే గుజరాత్ నుంచి అహ్మదాబాద్ అంట. మనకి అక్కడ 2 ట్రిప్లో పరిచయమైనాడు. మ్యూజియం అంట. ఎక్కడికైతే వచ్చినామో సో మనకి జీవనం స్టార్ట్ అయినప్పుడు లైఫ్ అనేది ఎలా ఫామ్ అయిందని ఇదిగోండి అవన్నీ ఇక్కడ ఉండే డైనోసార్లు, రెప్టైల్స్, మనకి అప్పట్లో ఈ కైండ్ ఆఫ్ సౌండ్స్ అనేటివి వచ్చేవంట. ఇదిగోండి ఇది వచ్చి డిఎన్ఏ. తను వచ్చి మన టూర్ గైడు, మన బస్సులో అన్నీ మనకు చూపించేది అయితేనే. పేరు వచ్చి సుజిత్ కుమార్, ముంబై వాళ్ళు. సో ఇదిగోండి షారుఖ్ ఖాన్ వాళ్ళు ఇల్లు అంట. మన్నత్తో ఆ కేజీల దగ్గరికి వచ్చి అయితే అందరికీ టాటా చెప్తుంది మన్నత్తో. ఇదిగోండి అక్కడ క్రౌడ్ ఉన్నారు చూడండి. ఇది షారుఖ్ ఖాన్ ఇల్లు. సో మనము జూహు బీచ్కి అయితే వచ్చినాము. మన ముంబై దర్శన్లో ఇదేనమాట లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరి లొకేషన్స్లో అయితే వాళ్ళని డ్రాప్ చేసుకుంటే వెళ్ళిపోతారు. సో ఇదిగోండి జూహు బీచ్. ఈ విధంగా ఉంది జూహు బీచ్. జూహు బీచ్ కూడా చూసుకొని మనమైతే ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోతున్నాము. మన ముంబై దర్శనం అయితే ఇక్కడ ఈ బీచ్ తో కంప్లీట్ అవుతుంది అనమాట. ఈ బస్సు ట్రిప్ యొక్క డీటెయిల్స్ నేనైతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.